గుణ వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పని ఇంకా ఇందిర అలాగే అందరూ అయితే ఇంకా అక్కడికి వస్తారు. ఇంకా ఈశ్వరిని అయితే ఇంక తనకు భర్తగా చేయాల్సిన పనులన్నీ కూడా ఇంకా రాజశేఖర్ చేత చేయించాలి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంక ఇందిర కూడా వచ్చి నేను ఈ పరిస్థితిలో నేను నీతో మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టుగా ఉంటే మీ మాటలు నాకేం అవసరం లేదు అన్నట్టుగా ఇంకా గుణ అయితే అంటాడు. ఇంకా రాజశేఖర్ కూడా అయితే ఇంకా తన భార్యకి కాళ్ళకి పూలేసి పెడుతూ ఉంటే అసలు నువ్వు మా అమ్మని తాకడానికి కూడా నాకు వీల్లేదు, ఎందుకంటే నువ్వు మా అమ్మని మోసం చేసి ఈవిని పెళ్లి చేసుకొని ఇంత ద్రోహాన్ని మా అమ్మకు మిగిల్చావు. అసలు మా అమ్మ చనిపోవడానికి కారణమే నువ్వైనప్పుడు ఇలాంటివన్నీ నువ్వు ఎలా చేస్తావు అని చెప్పనని ఇంకా గుణ అయితే రాజశేఖర్ తిడుతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా ఎంత సర్ది చెప్పాలని చూసినా కానీ కనీసం తన వాళ్ళ మాట కూడా వినడు. అయినా సిద్ధు కూడా అయితే అసలు నీకేమన్నా పిచ్చా, తన భర్త అయినా తను నిన్ను కన్న తండ్రి అది కూడా తెలీదా నీకు, ఇప్పుడు తన భార్యకి తను చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అని అంటే బతుకున్నప్పుడు తన భార్యగా తనకి ఏం చేయలేదు, అయినా ఇప్పుడు చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను, తనకి కొడుకునైనా నేనే, తనకు కావాల్సినవి ఏదైనా సరే నేనే చూసుకుంటాను అన్నట్టుగా తనైతే అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత ఇంకా అందరూ అయితే ఇంకా సర్ది చెప్పిన తర్వాత ఇంకా రాజశేఖర్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈశ్వరి ఫోటోకి మాల వేసి దాని పక్కనే ఇంకా రాజశేఖర్ ఫోటో కూడా పెట్టి మాల వేయబోతూ ఉంటాడు. ఇంకా ఈ లోపల ఇంకా తన బతుకున్న తండ్రికి మాల వేసి ఇంకా పూజ చేస్తున్నాడు అనేసరికి ఇంకా ప్రేరణ అయితే ఇంకా ఆ ఫోటో లాగేసుకొని నువ్వు ఏం చేసినా నేను ఊరుకుంటున్నాను కదా అని బ్రతుకున్న నాన్నకి ఫోటో వేస్తావా, ఆయన నిన్ను నన్ను కన్నా ఆయన అలాంటి ఆయనకి నువ్వు ఇలాంటి పని చేస్తావా, బ్రతుకున్న వాళ్ళకి పిండం పెట్టడం ఎంత తప్పు నీకు తెలుసా అంటే అవును పిండం పెట్టడం తప్పు కాదు, ఎందుకంటే మా విషయంలో ఆయన చేసింది అదే కదా అన్నట్టుగా తను మాట్లాడుతుంటాడు. నువ్వేం చేసినా నేను ఊరుకోను గుణ అని చెప్పనని ఇంకా ప్రేరణకి గుణకైతే జరుగుతుంది. త్వరలోనే నీ ఫోటో కూడా మా అమ్మ ఫోటో పక్కన చేస్తే అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది, మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయారని చెప్పని ఉంటాను, మా అమ్మ ఒకటే పోతే ఎలా, నిన్ను పంపించాలి కదా అని చెప్పని రాజశేఖర్కి అందరి ముందే వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా అలా ఇచ్చిన తర్వాత రాజశేఖర్ అయితే ఈశ్వరి చనిపోయిన దానికి కాస్త బాధే ఉన్నా అయినా నీకు దేవుడు న్యాయం చేశాడు, ఎందుకంటే ఈ నీచుడి చేతిలో ఏ రోజుని నువ్వు చనిపోతావని నాకు తెలుసు ఈశ్వరి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏంటి మా అమ్మని నేను చంపుకుంటాను అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా, అయినా మా అమ్మని చంపుకోవాల్సిన అంత అవసరం నాకేం లేదు అంటే ఇంకా సిద్ధుకి ప్రేరణకైతే అనుమానం వస్తుంది. అసలుకి ఏ హెల్త్ ఇష్యూస్ లేనామి ఇప్పుడు సడన్గా చనిపోయింది అంటే ఏంటి అర్థం అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఇంకా గుణ మీద అనుమానం వస్తుంది. అసలు మా అమ్మ చనిపోయింది మీ వల్ల, మీరు ఆ గుడికాడు చేసిన పెద్ద గొడవ వల్లే మా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుంది అని చెప్పంటే అది నువ్వెలా చెప్తున్నావు అని ఇంకా ప్రేరణ అయితే అంటుంది. ఇప్పుడు మీరు సిఐడి ఆఫీసర్ లాగా మా అమ్మ చనిపోవడానికి కారణాలు వెతకడానికి వచ్చారా లేదంటే మా బంధువులుగా వచ్చారా, ఏంటి సాహితీ ఇది మీ అన్న మీ వదిన చేసేది ఏమైనా బాగుందా అంటే ఇంకా సాహితీ అయితే అన్నయ్య తను వాళ్ళ అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు కదా, అయినా మీరెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పనని ఇంకా సాహితీ చేతే వాళ్ళని వెళ్ళిపో అన్నట్టుగా ఇంకా గుణ అయితే ప్లాన్ చేస్తాడు.